నిన్న కేబినెట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగితే ప్రధానంగా మీ మనసుల్లో ఉండే తెల్ల రేషన్ కార్డు అర్హులైన వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని కూడా నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. అంటే ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా పాలన. మీ వద్దకే పంపించాం, మీ కష్టాలు తెలుసుకున్నాం, మీ మనసుల్లో ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు పేపర్ రూపంలో తీసుకొని వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద మీ గుమ్మానికి ఈ ప్రభుత్వం ఈనాడు పంపిస్తుంది. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, ఏదో పదవుల్లో ఉన్నాం, ఎమ్మెల్యేలుగా ఉన్నాం, మంత్రులుగా ఉన్నాం, ముఖ్యమంత్రిగా ఉన్నాం అన్నది ముఖ్యం కాదు. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పినట్లు పేదవాడి ప్రభుత్వం, పేదవాడి కష్టాలు తీర్చే ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. మీ ఇందిరమ్మ ప్రభుత్వంలో మీరు కోరుకున్న అన్ని ఉద్యోగాలతో సహా, ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. 3 నెలల లోపులోనే సుమారు 31,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు టీఎస్పీఎస్సీ ద్వారా సుమారు 2 లక్షల ఉద్యోగాలు పేరుకుపోయి ఉన్నాయి గడిచిన 10 సంవత్సరాల నుండి. ఈ 2 లక్షల ఉద్యోగాలని యుద్ధ ప్రాతిపదిక మీద గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 దాకా అన్ని నోటిఫికేషన్స్ పిలిచాం. అందుట్లో ముఖ్యంగా మెగా డిఎస్సి ద్వారా 11,062 ఉద్యోగాలు ప్రకటించింది ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం. అంతేకాదు ఆనాడు డిఎస్సిలో 2008లో అర్హులైన అనేక మంది డిఎస్సిలో అర్హులైన నిరుద్యోగులకి గత ప్రభుత్వం చెయ్యి చూపిస్తే మాటలు చెప్పిందే తప్ప వాళ్ళని తిరిగి ఉద్యోగంలోకి తెచ్చుకోలే. నిన్న కేబినెట్ లో 2008 బ్యాచ్ ఏదైతే అర్హులైన వాళ్ళు డిఎస్సిలో అర్హత పొందిన వారందరినీ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా అతి కొద్ది రోజుల్లో మీకు ఆర్డర్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఎలా ఉంది, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎలా ఉంది. ఒక ముఖ్యమంత్రినో, ఒక మంత్రినో, ఒక ఎమ్మెల్యేలో కలవాలి అంటే సామాన్యుడు కూడా ఎంత ఈజీగా కలవచ్చో ఈ ప్రభుత్వంలో మీకు తెలియంది కాదు. గత ప్రభుత్వంలో చూసాం, ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకే దిక్కుండేది కాదు, సామాన్య మనుషులకి ఎక్కడ కథ ఉండేది. ఈనాడు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిని కానీ, తుమ్మల గారిని కానీ, నన్ను కానీ, ఇంకా ఏ మంత్రినైనా కానీ, ఏ ఎమ్మెల్యేనైనా కానీ అన్నా నాకు కష్టం ఉంది అంటే మీ తోబుట్టుగా, మీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఈ ప్రభుత్వ పక్షాన మీకు అండగా ఉన్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని, మీరు కష్టపడి తీసుకొచ్చుకున్న ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో కూడా మీ అండదండలు, మీ దీవెనలు, మీ ఆశీస్సులు ఉండే విధంగా మీ తీర్పు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈనాడు ఖమ్మం పట్టణంలో కూడా గతంలో కూలిపోతే జిల్లా గ్రంథాలయాన్ని ఈనాడు మంచి అద్భుతంగా సుమారు 2,45,00,000 రూపాయలతో ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. అంతేకాదు ఇందాక ఖమ్మం లోకల్లో ఒక లోకల్ హాస్పిటల్ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. పాలేరు నియోజకవర్గంలో అనేక రోడ్లకి శంకుస్థాపన చేసుకున్నాం. ఒకటి నిజం, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని 7 లక్షల కోట్లు అప్పులు చేసి ఆ ప్రబుద్ధుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మనందరినీ మోసం చేసి వెళ్ళిపోయారు.